విశాఖలో సేనాని కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్నటువంటి సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు, వీర మహిళలు భారీగా తరలివచ్చారు. నేతలు, అన్ని వర్గాల వారిని కూడా వివిధ కళారూపాల్లో స్వాగతం పలుకుతున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. సేనాని ఇవాళ నుంచి 3 రోజుల పాటు విశాఖలో పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇందుకు గాను ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అన్ని వర్గాల నుంచి కూడా జనసేన భారీ ఎత్తున తరలిస్తుంది. వాళ్ళందరూ కూడా స్వాగతం పలికేందుకు వివిధ కళారూపాలతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి కళారూపాలు ఏర్పాటు చేశారు స్వాగతం కోసం? సార్, సేనాతో సేనాని అనే కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా సాగుతున్న ఈ తరుణంలో 28, 29, 33 రోజుల పాటు విశాఖపట్నంలో సేనాతో సేనాని కార్యక్రమం దిగ్విజయం చేయడానికి రాష్ట్రంలో ఉండేటటువంటి జనసేన శ్రేణులంతా కూడా భాగస్వామ్యమై ఒక పండగ వాతావరణంలో విశాఖపట్నంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 3 రోజుల పాటు మేము సేనాతో సేనాని కార్యక్రమానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈరోజు తీన్మార్ కార్యక్రమం కావచ్చు, పులివేషాలు కావచ్చు, అదేవిధంగా కేరళ డ్రమ్స్ లాంటి కార్యక్రమాలతో ఈ మొదటి రోజు కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2వ రోజు కార్యక్రమాలు ఉంది, 3వ రోజు వేదికపై అనేక కార్యక్రమాలు ఉంది. ఈ రకంగా అనేక కార్యక్రమాలతో మా పండుగ వాతావరణాన్ని మేము జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సవాలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలే నలుగురికి ఆకర్షణీయంగా ఉంటుంది, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కాబట్టి అది మన ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమాలకే మేము ప్రాధాన్యత ఇచ్చి సేనాతో సేనాని కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మా కల్చరల్ టీం అంతా కూడా అవిఘ్నంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వీర మహిళలు కూడా వచ్చారు. అమ్మ, ఎలా జరుగుతుంది? ఒక పండుగ వాతావరణం ముందుగానే చెప్పారు, ఆ వాతావరణం కనిపిస్తుందా? చాలా చక్కగా మా నియోజకవర్గం ఇన్ఛార్జీలకి అయినా కానివ్వండి, ఎమ్మెల్యేలకి అయితే కానివ్వండి, ఎవరికైతే ఏ బాధ్యతలు అయితే అప్పచెప్పారో అవన్నీ సక్రమంగా చేస్తున్నాం. ఈ 3 రోజులు కూడా కళ్యాణ్ గారు ఇక్కడ విశాఖపట్నంలో ఉండడం వల్ల ఒక పండగ అన్నది ఈ వారం రోజు వినాయక చవితే కాదు, మాకు ఈ 3 రోజులు కూడా పండగ వాతావరణం ఉంది. మీరేమంటారు? ఎలా జరుగుతుంది చెప్పండి. అంటే ఇక్కడికి రావడం ఈ 3 రోజులు మనకి గెలిచిన తర్వాత కళ్యాణ్ గారు ఇలా రావడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక పండగ వాతావరణం కింద ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతా. ఏమో వీర మహిళది ప్రధాన పాత్ర కనిపిస్తుంది, మీరేమంటారు? చాలా కాలం తర్వాత కళ్యాణ్ గారు శ్రేణులను ఉద్దేశించి ఒక సభ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ కూడా అందింది. అలాగే ఎప్పుడు కూడా జనసేన పార్టీ వీర మహిళలకి ఎప్పుడు, అందుకనే వీర మహిళలు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆడదంటే ఆదిశక్తి అబల కాదు అని నిరూపించడానికి కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళా విభాగాన్ని వీర మహిళా విభాగాన్ని పిలవడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో గ్రౌండ్ స్థాయి నుంచి అంటే గ్రామీణ స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా ఏ పదవి వేసినా ఖచ్చితంగా అందులో మహిళలు ఉండేటట్టు చూస్తారు. ఇప్పుడు కూడా మహిళలకు ప్రత్యేకించి 14,000 మందిలో 1,400 మందికి మహిళలకు ప్రత్యేకించి గ్యాలరీ వేయడము, వాళ్ళ భద్రతను అన్ని చూడడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా విశాఖపట్నంలో జనసేన పార్టీకి పండుగ వాతావరణం ఉంటుంది అంటే ఏమాత్రం అతిశక్తి లేదు. మొత్తానికి ఎంతో పండుగ వాతావరణంలో మొత్తం జరుగుతుంది. ఈ పులివేషాలే కాకుండా మనం చూడవచ్చు వివిధ రూపాల్లో, కళారూపాల్లో అందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం సందర వాతావరణం మొత్తం తీన్మార్ అయితేనే ఇతర మెయిన్ ప్రధానంగా పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్ర కళలంటే కళల పట్ల చాలా ఆసక్తి ఎక్కువ. ఆసక్తిలో భాగంగానే ఈ ఉత్తరాంధ్ర కళలు తప్పనిసరిగా ఆయన ఏర్పాటు చేయాలని కూడా కోరటం జరిగింది. అందులో భాగంగానే ఈ పులివేషాలు అంతరించిపోతున్నటువంటి ఈ కళలను తీసుకొచ్చేందుకు ఆయన ఇక్కడ వచ్చినటువంటి స్వాగతం పలికేందుకు ఈ కళ రూపంలో వీళ్ళందరూ కూడా స్వాగతం పలకడం కోరడంతో వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి అయితే భారీ ఎత్తున తరలిచ్చారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.